హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్‌లోనే మనం ఫీమేల్ లీడ్ జియాని చూస్తాం. తనేమో డెలివరీ వర్క్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తను జాబ్ చేయడానికి ఒక ప్లేస్‌కి రాగానే అప్పుడే న్యూస్‌లో ఒక పెద్ద కంపెనీ యొక్క సీఈఓ మిస్ అయిందని వస్తూ ఉంటుంది. అక్కడున్న వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇన్ని మిలియన్ డాలర్స్‌కి కంపెనీ సీఈఓ ఎలా మిస్ అయింది కావచ్చు? ఎవరో కావాలని తనని మిస్ చేశారు కావచ్చు అని అంటూ ఉంటుంది. జియా ఏమో ఫోటో చూడకుండా వాళ్ళ మాటలు వింటూ రిచ్‌గా ఉన్నంత మాత్రాన లైఫ్ ఏమంత బాగుండదు కావచ్చు అని అనుకుంటుంది. అప్పుడే మనకు అర్థమవుతుంది. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి అలాగే జియా సేమ్ ఉంటారు. సో, జియా ఏమో స్కూటీ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే తన ఎదురుగా ఒక చిన్న బాబు వస్తాడు. జియా ఏమో ఆ బాబుని చూసి ఇమ్మీడియేట్‌గా స్కూటీ ఆపడానికి ట్రై చేసేలోపు జియా కింద పడిపోతూ ఉంటుంది. సో, బాబేమో ఏడుస్తూ ఉంటాడు. జియా ఏమో బాబు దగ్గరికి వెళ్ళి, "బాబు నువ్వు బానే ఉన్నావు కదా! ఏం దెబ్బ తగలలేదు కదా!" అని అంటుంది. బాబేమో, "మమ్మీ నేను నిన్ను ఫైనల్‌గా వెతికాను" అని అంటాడు. "ప్లీజ్ మమ్మీ నన్ను వదిలేసి ఇక దూరంగా వెళ్ళకు" అనగానే అక్కడున్న వాళ్ళందరూ, "ఏంటి తన కొడుకుని ఇంత ఏడిపిస్తుంది" అని అంటూ ఉంటారు. అప్పుడే జియా అంటుంది, "బాబు ప్లీజ్ నీ మమ్మీని కాదు, నేను ఒక డెలివరీ గర్ల్‌ని. నువ్వు మమ్మీ అని నన్ను బ్లేమ్ చేసి నా దగ్గర మనీ వసూలు చేయాలని చూస్తున్నావా? ఇలా నన్ను ఇబ్బంది పెట్టకు. నా దగ్గర అంత మనీ ఏం లేవు" అని అంటుంది. అప్పుడే డూడు ఏమో తన దగ్గరున్న ఫోటో చూపిస్తాడు. అది చూసి జియా ఏమో షాక్ అవుతుంది. ఎందుకంటే సేమ్ తనలానే ఉంది కాబట్టి. ఇక్కడే మనం వెన్యు యొక్క ఫోటోని చూస్తాం. సేమ్ జియా లాగే ఉన్న అమ్మాయిని. సో, తన హస్బెండ్ ఏమో ఏడుస్తూ యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. నా వైఫ్ ఈ లోకం నుంచి వెళ్ళిపోయింది. నన్ను అలాగే నా కొడుకుని వదిలేసి అని ఏడుస్తూ ఉంటాడు. అలాగే సైడ్‌కి వెళ్ళి తన నానితో అంటూ ఉంటాడు. ఫైనల్‌గా తిని చనిపోయింది. సో, ఈ ప్రాపర్టీ మొత్తం మనకే అవుతుంది అని అంటాడు. అక్కడున్న వాళ్ళందరికీ చెప్తూ ఉంటాడు. నా వైఫ్ చనిపోయింది కాబట్టి ఈ కంపెనీని నేనే హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను. న్యూ చైర్మన్‌గా నేనే అవుతాను అని అంటాడు. అక్కడున్న వాళ్ళందరూ దానికి ఎగనెస్ట్‌గా చేస్తూ ఉంటారు. "నువ్వొక సన్నీలావి, నువ్వెలా వైస్ ప్రెసిడెంట్ అవుతావు" అని అంటూ ఉంటారు. లాయర్ వచ్చి వెన్ యొక్క వీలునామా ఇస్తాడు. సో, జియాంగ్ ఏమో ఆ వీలునామాని చింపేసి అంటూ ఉంటాడు. "నేనే వైస్ ప్రెసిడెంట్. సో, ఎవరు నా సైడ్ ఉంటారు, ఎవరు నా సైడ్ ఉండరు" అని అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి జియా వస్తుంది. సో, వెన్ ప్లేస్‌లో అక్కడున్న వాళ్ళందరూ జియాని చూసి, "ఏంటి తిని చనిపోలేదా?" అని అనుకుంటూ ఉంటారు. ఫస్ట్ ఎక్కువగా భయపడేది నాని. నాని పేరు వి. వి అలాగే జియాంగ్. ఎందుకంటే వాళ్ళే చంపేశారు కాబట్టి. డూడు ఏమో, "నువ్వు సేమ్ మా మమ్మీ లాగానే ఉన్నావు. ప్లీజ్ మా మమ్మీ లాగా యాక్ట్ చేయడానికి ఒప్పుకో" అని అంటాడు. "నీ గురించి నాకు మొత్తం తెలుసు" అని తన ఫోటో చూపిస్తూ, "నీకు 24 ఇయర్స్, నువ్వు చిన్నప్పటి నుంచి ఆర్ఫన్స్‌లోనే పెరిగావు. అలాగే నిన్ను మీ అడాప్టివ్ డ్యాడీ చాలా బాగా చూసుకున్నాడు. కానీ అతని హెల్త్ బాలేక హాస్పిటల్‌లో జాయిన్ చేయించారు. సో, నువ్వు స్కూలింగ్ ఏమో కంప్లీట్ చేసి కాలేజ్ కూడా చదవకుండా సిటీకే వచ్చావు. అలాగే 3 డేస్ నుంచి డెలివరీ వర్క్ చేస్తున్నావు" అని చెప్తూ ఉంటాడు. జియా ఏమో, "సరే నువ్వు నా గురించి బానే అన్నీ తెలుసుకున్నావు. కానీ ఇప్పుడు నేనేం చేయాలి?" అనగానే, "నీకు తెలుసు కదా! మా మమ్మీ మిస్ అయింది అని. తనొక పెద్ద కంపెనీకి సీఈఓ అని. సో, మా మమ్మీ మిస్ అయ్యే ముందు రోజు మా డ్యాడీ ఒక గ్లాస్‌లో డ్రగ్ కలపడం చూశాను. నేననుకున్నాను మమ్మీకి మెడిసిన్ ఇస్తున్నాడని. కానీ నెక్స్ట్ డే మా మమ్మీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. కానీ అప్పుడు మా మమ్మీ రాలేదు. సో, మా మమ్మీ ప్లేస్‌లో నాని వచ్చింది. తనన్నది, 'మీ మమ్మీ ఇంకా రాదు. నేను నిన్ను పడుకోబెడతానికి తీసుకొని వెళ్తానని' ఎత్తుకుంది. అప్పుడే నాకర్థమైంది. మమ్మీ యొక్క పర్ఫ్యూమ్ స్మెల్ తన దగ్గర వచ్చింది. అలాగే బ్లడ్ మార్క్ కూడా చూశాను" అని చెప్తాడు. జియాంగ్ అలాగే నాని, వి ఏమో జియాని చూసి ఫుల్ భయపడుతూ ఉంటారు. వి ఏమో అరుస్తూ ఉంటుంది. "నువ్వు చనిపోయావు కదా! నువ్వెలా బతికావు?" అంటే అక్కడున్న వాళ్ళందరూ, "ఇంతవరకు తన బాడీ దొరకలేదు. మీరెలా డిసైడ్ అవుతారు తను చనిపోయింది" అనగానే జియాంగ్ ఏమో అక్కడున్న వాళ్ళందరూ తన సైడ్ మాట్లాడడం వినగానే ఇమ్మీడియేట్‌గా విని కొడతాడు. "నువ్వేం మాట్లాడుతున్నావు? సైలెంట్‌గా ఉండు" అని అంటాడు. జియాంగ్ ఏమో జియాతో అంటూ ఉంటాడు. "నువ్వు బతికే ఉన్నావు కదా! మరి నువ్వెందుకు నాకు కాంటాక్ట్ అవ్వలేదు" అంటే జియా అంటుంది, "నేను ఇన్ని డేస్ నుంచి హాస్పిటల్‌లో కోమాలో ఉన్నాను. అలాగే మౌంటైన్స్ నుంచి కింద పడిపోయినప్పుడు కొంతమంది పీపుల్స్ వచ్చి నన్ను సేవ్ చేశారు" అని అంటుంది. "సో, అందుకే నేను నీకు ఫోన్ చేయలేకపోయాను" అనగానే, "సరే ఇప్పుడు నేను రిటర్న్ వచ్చాను కదా! నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను ఈ కంపెనీని మంచిగా హ్యాండిల్ చేస్తాను" అనగానే అందరూ అక్కడున్న వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. డూడూని ఎత్తుకోగానే డూడు అంటాడు, "మమ్మీ నువ్వు టెన్షన్ పడకు. నువ్వు సూపర్‌గా యాక్టింగ్ చేస్తున్నావు" అంటే, "టెన్షన్ పడకుండా ఎలా ఉండాలి? మీ డ్యాడీ చూడు నన్నెంత కోపంగా చూస్తున్నాడో. ఇంకొంచెం అయితే తినేటట్టున్నాడు" అని అంటూ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్‌లో ఏం జరిగిందో చూసేద్దాం. డూడు ఏమో జియాతో అంటూ ఉంటాడు, "మా మమ్మీ మిస్ అయినప్పటి నుంచి నాకనిపిస్తుంది మా డ్యాడీ అలాగే మా నాని వీళ్ళిద్దరూ దాని వెనకాల ఉన్నారని. సో,
జియా అంటుంది, "మరి నీకు తెలిస్తే నువ్వు పోలీస్ కంప్లెయింట్ ఇవ్వాలి కదా" అనగానే, "నేనిప్పుడు జస్ట్ 6 ఇయర్సే. నా మాటలు పోలీసులు అస్సలు వినరు. అలాగే మా మమ్మీ తన వీలునామాను కూడా నా మీద రాసింది. కానీ కంపెనీ మా డ్యాడీ నాకు అస్సలు ఇవ్వడు" అని అంటాడు. "అలాగే నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఎందుకంటే మా మమ్మీ ఎలా మిస్ అయిందో నాకు రియాలిటీ తెలియాలనుంది ప్లీజ్" అని అడుగుతూ ఉంటాడు. "ఒకవేళ నువ్వు మా హౌస్‌కి వస్తే మా మమ్మీ ప్లేస్‌లో, అప్పుడు మా డ్యాడీ ఫేస్‌లో రియాలిటీ తెలుస్తుంది. అప్పుడు ఏదో ఒక క్లూ నాకు తెలుస్తుంది" అని అంటాడు. జియా ఏమో, "నేను ఈ జాబ్ చేయను. ఎందుకంటే మీ మమ్మీ అంత పవర్‌ఫుల్ లేడీ కదా! మీ డ్యాడీ అంత పవర్‌ఫుల్ లేడీని అలా చేశాడంటే నేనొక డెలివరీ గర్ల్‌ని. నన్నెలా చేస్తాడు" అని అంటుంది. డూడు అంటాడు, "నువ్వు ఈ వర్క్ చేస్తే నీకు డైలీ $10,000 ఇస్తాను" అనగానే ఇమ్మీడియేట్‌గా జియా ఏమో, "వావ్! 10,000ఆ? ఓకే. ఈ వర్క్ నుంచి ఈరోజు నేను బాగా చేస్తాను. అలాగే నేను నీ మమ్మీ ప్లేస్‌లో ఉన్నాను కాబట్టి నిన్ను చాలా బాగా చూసుకుంటాను" అని అంటాడు. ఇప్పుడు మనం ఫ్లాష్ బ్యాక్ నుంచి ప్రెజెంట్‌లోకొద్దాం. డూడు ఏమో వాళ్ళ డ్యాడీతో అంటూ ఉంటాడు, "డ్యాడీ ఫైనల్‌గా నేను మమ్మీని వెతికాను" అనగానే జియా ఏమో జియాంగ్‌తో అంటుంది, "ఏంటి హస్బెండ్ నేను వచ్చినందుకు హ్యాపీగా లేనట్టు అనిపిస్తుంది. నీ ఫేస్‌లో కళ లేదు" అనగానే అప్పుడే లాయర్ అంటాడు, "మ్యామ్ మీ వీలునామాని చింపేశారు కదా! మీరు కొత్తది రాస్తారా?" అంటే, "నేను తర్వాత రాస్తాను" అని అంటుంది. సో, అక్కడున్న వాళ్ళందరూ వెళ్ళిపోతారు. జియాంగ్ ఏమో డూడుతో అంటాడు, "నువ్వు కొద్దిసేపు నానితో వెళ్ళు. నేను మీ మమ్మీతో పర్సనల్‌గా మాట్లాడాలనుకుంటున్నాను" అనగానే డూడు ఏమో వెళ్ళడానికి నో చెప్పినా కానీ లిన్ తనని బలవంతంగా తీసుకొని వెళ్తుంది. జియా ఏమో, "ఏంటి నాతో ఏం పర్సనల్‌గా మాట్లాడాలి పిల్లల ముందు కాకుండా" అనగానే జియాంగ్ అంటాడు, "నిజం చెప్పు. నిన్నెక్కడికి ఎవరు పంపించారు యాక్టింగ్ చేయడానికి? నాకు తెలుసు నువ్వు పక్కా ఫేక్ అని. సో, నీకెవరు మనీ ఇచ్చారు? నేను అంతకంటే డబుల్ మనీ ఇస్తాను. నువ్వు నాకు నిజం చెప్పు" అని అంటాడు. జియా ఏమో, "ఏంటి హస్బెండ్ నువ్వు నన్ను నమ్మట్లేదా" అంటే, "నాకు తెలుసు నువ్వు వెన్ కాదని. నువ్వు నిజం చెప్పు" అని అంటూ ఉంటాడు. సో, జియా ఏమో రూమ్‌కి రాగానే డూడు అడుగుతాడు, "మా డ్యాడీ నీతో ఏం మాట్లాడాడు" అంటే, "మీ డ్యాడీ నిన్నెవరు పంపించారు? నువ్వు యాక్ట్ చేస్తున్నావు కదా! నువ్వు ఫేక్ అని అంటూ ఉన్నాడు. అలాగే నాకిచ్చిన శాలరీ కంటే డబుల్ ఇస్తాను. నిజం చెప్పు" అంటున్నాడు. అనగానే డూడు ఏమో తన హ్యాండ్ వదిలేసి, "ఇప్పుడు నువ్వు నిజం చెప్తావా" అనగానే, "ఏంటి నేను మనీ కోసం నిజం చెప్తాననుకున్నావా? నా మీద నమ్మకం లేదా" అని జియా అంటుంది. "నువ్వు కూడా నా దగ్గర వర్క్ చేయడానికి వచ్చావు కదా! అది కూడా మనీ కోసమే. సో, నువ్వు మనీ ఇస్తానంటే ఎందుకు నిజం చెప్పవు" అనగానే డూడుతో జియా అంటుంది, "నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. నేనెవరికైనా మాట ఇస్తే వాళ్ళకే సపోర్ట్ చేస్తాను" అని అంటుంది. అలా ఫ్లాష్ బ్యాక్‌లో ఏం జరిగిందో డూడుకి చెప్తుంది. సో, జియాంగ్ ఏమో తన మీద అరుస్తూ ఉంటాడు, "నువ్వు ఫేక్. నీకు మనీ ఎవరిచ్చారు? నిన్నెవ్వరు అరేంజ్ చేశారు" అని. అప్పుడే జియా అంటుంది, "హస్బెండ్ నువ్వు నన్ను నీ ఐస్‌తో చూడు. నేనెలా ఫేక్ అవుతాను? నీ కళ్ళ ముందే కదా నేనున్నది. అలాగే నీకెందుకలా అనిపిస్తుంది? నువ్వు నీ చేతులతో ఏమన్నా నన్ను చంపేశావా" అని అంటే, సో, జియాంగ్ మనసులో అనుకుంటాడు, "సరే నువ్వు రియల్లో ఫేకో రేపే అర్థమవుతుంది. ఎలాగో రేపు బోర్డ్ మీటింగ్ ఉంది కదా! ఆ మీటింగ్‌లో నువ్వు అటెండ్ అవుతావు. అప్పుడు తెలుస్తుంది" అని అనుకుంటూ ఉంటుంది. జియా ఏమో ఇదంతా చెప్పగానే డూడు ఏమో, "సారీ ఇందాక ఇలా మాట్లాడినందుకు" అని అంటాడు. జియా అంటుంది, "తెలుసా నేనెంత భయపడ్డానో" అని అంటూ ఉంటుంది. "సరే కానీ రేపు స్పీచ్‌లో నేనేమివ్వాలి? నాకేం అర్థం కావట్లేదు. నాకు కంపెనీ గురించి కొంచెం కూడా తెలియదు కదా" అనగానే, "నువ్వేం టెన్షన్ పడకు మమ్మీ. నీతో పాటు నేను కూడా వస్తాను అని నీకొక హెడ్‌సెట్ ఇస్తాను. నేనేం చెప్తానో నువ్వు అదే చెయ్యు" అని అంటాడు. సో, నెక్స్ట్ డే కంపెనీలో పార్టీ జరుగుతూ ఉంటుంది. అప్పుడే జియాంగ్ ఏమో ఒక పర్సన్‌ని ఎగతాళి చేస్తూ ఉంటాడు, "నువ్వు ఇంత చిన్న కంపెనీని రన్ చేయలేకపోతున్నావని. ఆ పర్సన్ కూడా ఏం తక్కువ కాకుండా నేను ఒక చిన్న కంపెనీనైనా రన్ చేస్తున్నాను. కానీ నువ్వు నీ వైఫ్ యొక్క సంపాదన మీద బతుకుతున్నావు. ఒకవేళ నీ వైఫ్ యొక్క మనీ లేకపోతే నీ దగ్గర ఏముంటుంది? 0% అని అక్కడున్న వాళ్ళందరూ హేళన చేస్తూ నవ్వుతూ ఉంటారు. జియాంగ్‌కేమో చాలా కోపం వస్తూ ఉంటుంది. అప్పుడే జియా అలాగే డూడు ఇద్దరు ఎంటర్ అవుతారు. సో, జియాంగ్ అంటాడు, "ఈరోజు ఈ ఫేక్ లేడీ గురించి నేను అందరి ముందు ఎక్స్‌పోజ్ చేస్తాను. అప్పుడు ఈ కంపెనీ యొక్క మొత్తం డైరెక్టర్ నేనే అవుతాను. అందరూ నా సైడే ఉంటారు" అని అనుకుంటాడు. జియా ఏమో లోపలికి ఎంట్రీ అవుతూ ఉంటుంది. అప్పుడే స్టాఫ్ ఏమో సడెన్‌గా తనకి తగిలి తన ఇయర్‌లో ఉన్న హెడ్‌సెట్ ఏమో కింద పడిపోతుంది. సో, ఆ స్టాఫ్ కాలు కింద పడేసరికి హెడ్‌సెట్ పగిలిపోతుంది. జియా ఏమో ఫాస్ట్‌గా మళ్ళీ డూడు దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే, జియాంగ్ ఏమో తనని పట్టుకొని, "మీటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది కదా! నువ్వు స్పీచ్ ఇవ్వాలి స్టేజ్ మీదకి వెళ్ళు" అంటే, "లేదు లేదు నాకు అర్జెంట్ వాష్‌రూమ్ వస్తుంది" అంటే, "ఏంటి నువ్వెప్పుడైనా మీటింగ్ స్టార్ట్ అయ్యే ముందు వాష్‌రూమ్‌కెళ్ళావా?" అనగానే సైలెంట్‌గా జియా ఏమో స్టేజ్ మీదకి వెళ్తుంది. కానీ స్టేజ్ మీదకి వెళ్ళి
అక్కడున్న ప్రాజెక్ట్‌ని చూసి తనకేం అర్థం కాదు. అప్పుడే తనేమో సైలెంట్‌గా ఉంటుంది చాలా సేపటికి. సో, అక్కడున్న వాళ్ళందరూ "ఏమైంది తినకి? తినెందుకు ఇంత సైలెంట్‌గా ఉంది? తినకేమైనా ప్రాబ్లమా?" అంటే జియాంగ్ ఏమో స్టేజ్ మీదకొచ్చి "ప్రాబ్లమ్ ప్రాజెక్ట్‌కి కాదు. తిను ఫేక్. తిను నా వైఫ్ లాగా యాక్టింగ్ చేస్తుంది" అని అంటాడు. అక్కడున్న వాళ్ళందరూ కూడా గుసగుస మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే జియా అంటుంది, "హస్బెండ్ నువ్వు రాంగ్ ప్రాజెక్ట్‌ని ఇచ్చావు. సో, నన్నెలా ఎక్స్‌ప్లెయిన్ చేయమంటావు? ఇప్పుడు ఇలాంటిది ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మన కంపెనీ యొక్క పరువు పోతుంది కదా" అని అంటుంది. అలాగే అందరికీ అనౌన్స్ చేస్తూ ఉంటుంది. "నాకు యాక్సిడెంట్ అవ్వడం వల్ల నేను కొంచెం రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ చెప్పాడు. సో, ఈ రోజు నుంచి నా కొడుకే ఈ మీటింగ్‌లో పార్టిసిపేట్ చేస్తాడు. అలాగే ప్రతి ప్రాజెక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు బోర్డ్ మీటింగ్ గురించి. అలాగే నా కొడుక్కి కంపెనీ బాధ్యతలు స్టార్ట్ చేయడానికి అప్పగిస్తున్నాను" అనగానే జియాంగ్ అంటాడు, "ఏంటి 6 ఇయర్స్ బాబుకి కంపెనీ ఎలా హ్యాండిల్ చేస్తావని? కొన్ని మిలియన్స్ డాలర్స్ ప్రాజెక్ట్. సో, దానికేమైనా ప్రాబ్లమ్ అయితే మన సిట్యుయేషన్ ఏంటి?" అని జియాంగ్ అంటాడు. సో, జియా అంటుంది, "నీకు తెలుసు కదా! నేను చిన్నప్పటి నుంచి కంపెనీని ఎలా హ్యాండిల్ చేశానో. అలాగే నా కొడుకు కూడా. మన కొడుకు మీద నీకు నమ్మకం లేనప్పుడు ఎలా?" అనగానే అక్కడున్న వాళ్ళందరూ, "అవును, లిటిల్ మాస్టర్‌కి కూడా ఒక ఛాన్స్ ఇద్దాం. తనేంటో చూపిస్తాడు కదా" అని అంటూ ఉంటారు. సో, అప్పుడే డూడు వచ్చి స్టేజ్ మీదకి ప్రాజెక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. సో, డూడు యొక్క ఎక్స్‌ప్లనేషన్ చూసి అందరూ వావ్! ఇంత చిన్న బాబైనా కానీ అంత బాగా ప్రాజెక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాడని పొగుడుతూ ఉంటారు. అలాగే వెన్ తన కొడుకుని ఎంత బాగా ట్రీట్ చేసింది. అలాగే ప్రాజెక్ట్ గురించి మొత్తం వివరాలు చెప్పినట్టుంది. అందుకే ఇంత బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడని సో, వెన్‌ని అలాగే డూడుని పొగుడుతూ ఉంటారు. జియాంగ్ ఏమో కోపంతో, "నాకు తెలుసు నువ్వు ఫేక్ అని. నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని సెక్యూరిటీని పిలుస్తూ ఉంటాడు. అక్కడున్న వాళ్ళందరూ, "నువ్వెందుకు నీ వైఫ్ గురించి ఇలా మాట్లాడుతున్నావు?" అనగానే జియా ఏమో, "వదిలేసేయండి. నా హస్బెండ్ అలానే మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఇంటికి వెళ్ళు. నేను కంపెనీని చూసుకుంటాను." సో, అనగానే జియాంగ్ అంటాడు, "నువ్వు నా ముందు యాక్టింగ్ చేస్తున్నావు కదా! సరే కంపెనీ యొక్క మొత్తం బిజినెస్ పార్ట్నర్స్‌ని పిలుద్దాం. అప్పుడు వాళ్ళకు అందరి నేమ్స్ నువ్వెలా చెప్తావో చూద్దాం. అప్పుడే తెలుస్తుంది నువ్వు ఫేకా, రియలా అన్నదని." అక్కడ కంపెనీ బిజినెస్ అందరిని కాల్ చేసి రప్పిస్తాడు. జియా ఏమో భయపడుతూ ఉంటుంది. జియాంగ్ అంటాడు, "వీళ్ళందరి నేమ్స్ చెప్పనగానే." జియా ఏమో సైలెంట్‌గా ఉంటుంది. చాలా సేపు సైలెంట్‌గా ఉంటుంది. అందరూ మాట్లాడుతూ ఉంటారు. మేబీ నిజంగా తిను ఫేక్ కావచ్చు. ఎందుకంటే ఇంతసేపటికి కూడా తిను కనీసం ఒక్క నేమ్ కూడా చెప్పలేకపోయింది అని. సో, "నువ్వు రియల్ కాదని అర్థమైపోయింది" అని. జియాంగ్ ఏమో, "నువ్వు రియల్ కాదని అర్థమైపోయింది" అని సెక్యూరిటీని పిలుస్తాడు. సో, అప్పుడే జియా ఏమో అందరి నేమ్స్ చెప్పి వాళ్ళ యొక్క బిజినెస్ గురించి చెప్తూ ఉంటుంది. సో, అప్పుడే మనం ఫ్లాష్‌బ్యాక్‌లో ఏమైందో చూసేద్దాం. జియా ఏమో మొత్తం వెన్ యొక్క డీటెయిల్స్‌ని ఆ రోజు నైట్ చదువుతూ ఉంటుంది. సో, తను అనుకుంటుంది ఒక్క నైట్‌లో ఇదంతా చదవడం చాలా కష్టం అని అంటూ ఉంటుంది. అప్పుడే డూడు ఏమో ఇంకా కొన్ని ఫైల్స్ తీసుకొనొచ్చి, "ఈ మా మమ్మీ యొక్క బిజినెస్ పార్ట్నర్స్ వీళ్ళ గురించి నువ్వు తెలుసుకోవాలి" అనగానే, "ఎందుకంటే మా డ్యాడీ నిన్నంత ఈజీగా నమ్మడు" అని అంటాడు. జియా అంటుంది, ఇంత మొత్తాన్ని 1 నైట్‌లో నేనెలా గుర్తుపెట్టుకోవాలి? నీకు తెలుసు కదా! ఇది అట్‌లీస్ట్ గుర్తుపెట్టుకోవడానికి 6 మంత్స్ అవుతుంది. అలాగే నీకు కూడా తెలుసు కదా! నేను ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యాను అని. నాకు ఈ జాబ్ ఏమొద్దు నేను వదిలేస్తాను" అనగానే డూడీకేమో చాలా కోపమొస్తుంది. "సరే వదిలేసేయి. నేను రాంగ్ పర్సన్‌ని వెతికాను" అని అక్కడి నుంచి వెళ్ళి కోపంగా వెళ్ళిపోతాడు. అప్పుడే జియా ఏమో డూడుని చూసి బయట కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. సో, జియా అనుకుంటుంది, సరే ఒకసారి చదువుదామని ఆ రోజు నైట్ మొత్తం చదువుతూనే ఉంటుంది. జియా ఏమో అందరి గురించి చెప్పగానే అప్పుడే ఇద్దరు ట్విన్స్ ఉంటారు. సో, ట్విన్స్ ఏమో అంటూ ఉంటారు, "సరే నువ్వు అందరిని గుర్తుపట్టావు కదా! మా ఇద్దరిని గుర్తుపట్టడం ఓన్లీ నీ వల్ల మాత్రమే సాధ్యం. నువ్వే చెప్పు మా ఇద్దరిలో ఎవరు నేమ్ ఏంటో?" అనగానే జియా ఏమో మళ్ళీ సైలెంట్‌గా ఉంటుంది. అప్పుడే జియాంగ్ అంటాడు, "వాళ్ళు మనతో బిజినెస్ చేసింది ఆ ట్విన్స్‌ని నువ్వు ఈజీగా గుర్తుపడతావని. సో, ఇప్పుడు నువ్వు ఒకవేళ వాళ్ళని గుర్తుపట్టలేదనుకో నువ్వు ఫేక్" అని అంటూ ఉంటాడు. వాళ్ళు కూడా అంటారు, "మమ్మల్ని ఈజీగా నువ్వు మాత్రమే గుర్తుపడతావు. అంటే నువ్వు గుర్తుపట్టట్లేదంటే నువ్వు వెన్ కాదు" అని అంటూ ఉంటారు. మిగతా షేర్ హోల్డర్స్ అందరూ కూడా, "నిజమే నువ్వు ఫేక్ అయ్యుంటేనే ఇలా గుర్తుపట్టకుండా ఉంటావు" అని అంటూ ఉంటారు. జియాంగ్ ఏమో, "చూసావా నువ్వు ఫేక్ అని అందరికీ బాగా అర్థమైపోయింది. సో, ఇప్పుడైనా అర్థమైందా? నువ్వు నిజం చెప్పు ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని అంటాడు. జియా ఏమో తను చదివింది గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అందులో ఒక పర్సన్ ఏమో చాలా కోపం ఉంటుంది. ఇంకో పర్సన్ ఏమో సైలెంట్‌గా ఉంటుంది. అప్పుడే ట్విన్స్ ఏమో జియాని పట్టుకుంటారు. అందులో సడెన్‌గా జియా గుర్తు తెచ్చుకుంటుంది. ఎవరైతే కోపంగా ఉంటారో వాళ్ళు
ముందు హ్యాండ్ రైజ్ చేస్తారని. సో, ఇమ్మీడియేట్‌గా తన నేమ్ చెప్తుంది. అలా వాళ్ళిద్దరి నేమ్ చెప్పగానే జియాంగ్ ఏమో షాక్ అవుతాడు. అక్కడున్న ట్విన్స్ కూడా వావ్! ఫైనల్‌గా నువ్వు మమ్మల్ని గుర్తుపట్టావు. అప్పుడే జియా అంటుంది, నేనేదో జోక్ చేశాను 2 మినిట్స్ సైలెంట్‌గా ఉందామని. అప్పుడే ఇంత సీరియస్ అట్మాస్ఫియర్ అయింది ఇక్కడ అని అంటూ ఉంటుంది. నిజం చెప్పు నువ్వు వాళ్ళని ఎలా అని జియాంగ్ అంటాడు. జియా ఏమో గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఎవరికైతే కోపం ఉంటుందో వాళ్ళు ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేస్తారు. వాళ్ళ పేరు ఇది అని. సో, అలా గుర్తు తెచ్చుకొని సైలెంట్‌గా ఉంటుంది. డోడో వచ్చి మమ్మీ నువ్వు నిజంగా మా మమ్మీనే అని అంటూ ఉంటాడు. ఇక నుంచి మా మమ్మీని నా దగ్గర నుంచి వేరు చేయొద్దు అని డోడో వాళ్ళ డాడీతో అంటూ ఉంటాడు. హస్బెండ్ నువ్వు నీ వైఫ్‌ని గుర్తుపట్టలేకపోతున్నావు. అలా ఎలా? అని అంటూ ఉంటుంది. అక్కడున్న వాళ్ళందరూ కూడా అవును. నువ్వు నీ వైఫ్‌ని ఎలా గుర్తుపట్టలేకపోతున్నావు? ఊరికే తను ఫేక్ అంటున్నావు అని అంటారు. సో, మీరంతా చూసారు కదా! నా హస్బెండ్ నన్నే గుర్తుపట్టలేకపోతున్నాడు. సో, అతని మెంటల్ స్టేటస్ కొంచెం బాలేదు. కొన్ని డేస్ దాకా అతనికి రెస్ట్ ఇస్తాను. సో, అతను కంపెనీని ఎలాంటి వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఆ కంపెనీని నా కొడుకు అలాగే తన పక్క నుండి నేను హెల్ప్ చేస్తాను అని అంటూ ఉంటుంది. జియాంగ్ ఏమో యాక్టింగ్ స్టార్ట్ చేస్తూ ఉంటాడు. అవును నువ్వెలాగూ డూడూకే కదా కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసేది. సో, అతను మన బాబే. సో, మన వారసుడే కదా అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నట్టు యాక్టింగ్ చేస్తాడు. సరే నేను నీకోసం కుకింగ్ చేస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడున్న వాళ్ళందరూ కూడా మీటింగ్ అయిపోగానే వెళ్ళిపోతారు. జియా ఏమో డూడు దగ్గర నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా అని అంటూ ఉంటుంది. డూడు ఏమో నవ్వుతూ ఉంటే నువ్వెందుకు నవ్వుతున్నావు అంటే మమ్మీ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఇంత బాగా యాక్ట్ చేస్తావని అని అంటూ ఉంటుంది. మమ్మీ ఇంకా టెన్షన్ ఉంది. డాడీ నిన్ను 100% నమ్మలేదు అని అనుకుంటూ ఉంటారు. సో, హౌస్‌కి రాగానే జియాంగ్ ఏమో తన కోపాన్ని మొత్తం వస్తువుల మీద చూపి పగలగొడుతూ ఉంటాడు. లిన్ అంటుంది మేబీ తన్ని నిజంగానే వెన్ కావచ్చు అంటే జియాంగ్ ఏమో తన నెక్ పట్టుకొని ఆ హ్యాండ్స్‌తో తను చంపేశాను. నిన్ను కూడా తన దగ్గరికి పంపిస్తాను. నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తే అని అంటూ ఉంటాడు. అప్పుడే లిన్ ఏమో ఇమ్మీడియేట్‌గా జియాంగ్ దగ్గరికొచ్చి నీ హ్యాండ్‌కి ఇంత దెబ్బ తగిలింది కదా! సరే నిన్ను ఆయింట్‌మెంట్ రాస్తాను అని ఆయింట్‌మెంట్ రాస్తూ ఉంటుంది. జియాంగ్ ఏమో ఇప్పుడు మనం ఎలా ప్రూవ్ చేయాలి? తను ఫేక్ అని అంటూ ఉంటాడు. అప్పుడే జియాంగ్‌కి ఒక ఐడియా వస్తుంది. సో, వీతో అంటాడు తన పర్సనల్ డాక్టర్‌ని తీసుకొని రా. ఎందుకంటే ఫేక్ అలాగే తన బాడీ ఇద్దరిది సెట్ కాదు కదా! ఇద్దరి రిపోర్ట్స్ వేరుంటాయి కదా! అనగానే సో, వీ కూడా ఓకే అంటుంది. జియా అలాగే డూడు ఏమో ఐస్ క్రీమ్ తింటూ హౌస్‌కి వస్తారు. అప్పుడే జియాంగ్ ఏమో వైఫ్ నీకోసం నేను ఎంత సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. డాక్టర్ కూడా నీకోసం వెయిట్ చేస్తున్నాడు అంటే జియా అంటుంది నాకిప్పుడు ఏమైంది? నేను బానే ఉన్నాను. నాకు చెకప్ అవసరం లేదు అన్నా కానీ బలవంతంగా తనని చెకప్ చేయించుకోవడానికి పంపిస్తాడు లోపలికి. సో, డాక్టర్ చెకప్ చేశాక అలాగే జియాంగ్ మాట్లాడుకుంటూ ఉంటారు. సరే కానీ నువ్వెలా ప్రూవ్ చేస్తావంటే తను అంటాడు వెన్‌కి స్టమక్‌లో ప్రాబ్లమ్ ఉంది. సో, తనకి సర్జరీ అయింది. ఇప్పుడు తన బాడీ యొక్క రిపోర్ట్స్ సేమ్ ఉండవు కదా! సో, నేను ఇది బోర్డ్ మీటింగ్‌లో అందరికీ చెప్తాను. అప్పుడు కంపెనీ మొత్తం నాకే వస్తుంది అని అంటాడు. ఇదంతా డూడు పక్క నుంచి విని ఇమ్మీడియేట్‌గా వెళ్ళి జియాకి చెప్తూ ఉంటాడు. మమ్మీ మళ్ళీ ప్రాబ్లమ్ వచ్చేసింది తెలుసా? వాళ్ళ డాడీ చెప్పిందంతా చెప్పేసరికి జియా అంటుంది. సరే ఇప్పుడు మనం ఏం చేద్దాం అనగానే డూడు ఏమో ఒక సుత్తి తీసుకొని వస్తాడు. జియా అడుగుతుంది. ఇప్పుడు నువ్వు ఈ సుత్తితో ఏం చేస్తావని అడుగుతూ ఉంటుంది. ఏంటి ఇప్పుడు నువ్వు నాకు సర్జరీ చేస్తావా ఏంటి? చూడు నేను ఒక నార్మల్ గర్ల్‌ని. నాకు దెబ్బ తగిలితే నా సిట్యుయేషన్ ఏంటి? నేను డిజేబుల్ అయితే ఈ వర్క్ అయిపోయాక అప్పుడు నా పరిస్థితి ఏంటి అని అంటూ ఉంటుంది. సో, ప్లీజ్ నన్ను అలా చేయకు. నాకు ఈ వర్క్ వద్దు, ఏమొద్దు అని భయపడుతూ ఉంటుంది. అప్పుడే డూడు అంటాడు, మమ్మీ కొంచెం సైలెంట్‌గా ఉంటావా? ఇది నీ కోసం కాదు నా కోసం. ఎందుకంటే నువ్వు నాకు ఈ బోర్డ్ మీటింగ్‌లో బాధ్యతలు ఇచ్చావు కాబట్టి నాకు దెబ్బ తగిలిందనుకో బోర్డ్ మీటింగ్ కూడా కొన్ని డేస్ దాకా స్టాప్ అయిపోతుంది. అప్పుడు మనం ఒక ఐడియా ఆలోచించొచ్చు అనగానే జియా ఏమో లేదు లేదు నువ్వెలా కొట్టుకుంటావు అంటే మమ్మీ నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఇలా చేయకపోతే ఇప్పుడు మనం బయట పడతాం. నాకు ఎలాగూ దెబ్బ తగులుతుందన్న భయం లేదు అని అంటూ ఉంటాడు. అప్పుడే జియా ఏమో నేనింత పెద్దదాన్ని ఒక చిన్న పిల్లవాడు కొట్టుకుంటే ఆపకుండా ఉంటానా అని డూడుతో అంటూ ఉంటుంది. నమ్మకం ఉంది కదా నేనేంటో అని. సో, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మొత్తం ప్రాబ్లమ్‌ని నా మీద వదిలేసేయి. నేను దాన్ని సాల్వ్ చేస్తాను అని అంటుంది. సో, కొన్ని డేస్ తర్వాత బోర్డ్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. అక్కడున్న వాళ్ళందరూ జాంగ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు వెన్‌కి నమ్మకం లేదు. అందుకే చిన్న పిల్లగాడైన డూడూకి కంపెనీ హ్యాండ్ ఓవర్ చేయడానికి ఒప్పుకుంది కానీ, తన హస్బెండ్‌కి ఇవ్వడానికి ఒప్పుకోలేదు అని అనుకుంటూ ఉంటారు. సో, తనని హేళన చేస్తూ నవ్వుతూ ఉంటే జియాంగ్ అనుకుంటాడు ఏదో ఒకరోజు తను ఫేక్ అని తెలుస్తుంది. అప్పుడు ఈ కంపెనీ యొక్క మొత్తం చైర్మన్‌ని నేనే అవుతాను అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు జియా ఏమో డూడూతో వస్తుంది బోర్డ్ మీటింగ్ అటెండ్ అవ్వడానికి. అలాగే జియా అందరికీ చెప్తూ ఉంటుంది. నా సన్ ఈ కంపెనీ యొక్క చైర్మన్‌గా హ్యాండిల్ చేస్తాడు కాబట్టి నేను సైడ్ నుంచి అతనికి హెల్ప్ చేస్తాను. ఏదన్నా ప్రాబ్లమ్ ఉంటే మీరు కూడా అతనికి సపోర్ట్ చేయాలి అని అంటూ ఉంటుంది.
సో అక్కడున్న షేర్ హోల్డర్స్ అందరూ "మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మ్యామ్. మేము ఇతనికి చాలా సపోర్ట్ చేస్తామని" అంటూ ఉంటారు. అప్పుడే జియాంగ్ అంటాడు, "ఆగండి ఒక్క నిమిషం. మీరు తనకు అంత రెస్పెక్ట్ ఇయ్యాల్సిన అవసరం లేదు" అని. సో జియా యొక్క మెడికల్ రిపోర్ట్ చూపిస్తాడు. సో నా వైఫ్‌కి స్టమక్‌లో ప్రాబ్లమ్ వల్ల తనకి సర్జరీ జరిగింది. కానీ ఈ ఫేక్ అమ్మాయి రిపోర్ట్‌లో ఎలాంటి సర్జరీ లేదు. తిన బాడీ అంతా క్లీన్‌గా ఉంది. సో దీనికి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి అనగానే అక్కడున్న షేర్ హోల్డర్స్ అందరూ అవును ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వండి అడుగుతారు. సో జియా అంటుంది, "నాకు స్టమక్ ప్రాబ్లమ్ ఎప్పుడో క్లియర్ అయింది. అందుకే ఎలాంటి సర్జరీ డీటెయిల్స్ కూడా అందులో లేవు" అనగానే జియాంగ్ అంటాడు, "అంత స్పెషల్ డాక్టర్ ఎవరు? నీ సర్జరీని కూడా రిమూవ్ చేయడానికి" అని అంటూ ఉంటాడు. జియాంగ్ అంటాడు, "నీకేమనిపిస్తుంది? నువ్వు నా వైఫ్ ప్లేస్‌లో వచ్చి ఒక ఫేక్ అమ్మాయివి. నా వైఫ్ ఎంతో కష్టపడి సంపాదించిన ఈ మొత్తం కంపెనీని దోచేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నావా? నీకేమనిపిస్తుంది? నేనేమన్నా నా వైఫ్‌ని మౌంటైన్స్ నుంచి చంపానా? కాదు కదా! నా వైఫ్ అంటే నాకు చాలా ప్రాణం. నీకు తెలుసా? ఏదో ఒక రోజు నా వైఫ్ రిటర్న్ వస్తుందని చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే ఇంతవరకు తన బాడీ కూడా దొరకలేదు. కానీ నువ్వు తన పొజిషన్‌లోకొచ్చి తనలాగే యాక్ట్ చేయడం కరెక్ట్ కాదు. నువ్వు మనీ గురించి వచ్చావా చెప్పు. నేను నీకెంత కావాలంటే అంత మనీ ఇస్తాను. నాకు మనీ అంటే అంత ఇష్టమేం లేదు" అని ఏడుస్తూ ఉంటాడు. "నా వైఫ్ అంటే నాకు చాలా ఇష్టం" అని ఏడుస్తూ ఉంటాడు. అక్కడున్న షేర్ హోల్డర్స్ అందరూ జియాంగ్‌ని నమ్మి నిజంగానే తిను ఫేక్ కావచ్చు అని అంటూ ఉంటారు. షేర్ హోల్డర్స్ ఏమో జియాంగ్‌ని, "నువ్వు నిజంగా నీ వైఫ్‌ని అలాగే నీ కొడుకుని ఎంత ఇష్టపడుతున్నావు. సో ఈ కంపెనీ నీకే రావాలి" అని అంటూ ఉంటారు. "నువ్వే చైర్మన్ అవ్వాలి" అని అంటూ ఉంటారు. డూడు వచ్చి, "మా మమ్మీని అలా అనకండి. తిను మా మమ్మీ" అనగానే జియాంగ్ ఏమో డూడుతో అంటూ ఉంటాడు, "నువ్వు తనని అంతగా నమ్మకు. ఏదో ఒకరోజు మనల్ని మోసం చేసి వెళ్ళిపోతుంది." సో అనగానే డూడు ఏమో, "లేదు తిను మా మమ్మీనే" అని అంటూ ఉంటాడు. జియా ఏమో జియాంగ్‌తో, "నువ్వు బాబుకు ఎందుకలా ఇబ్బంది పెడుతున్నావు" అనగానే షేర్ హోల్డర్స్ అందరూ జియానే తిడుతూ ఉంటారు. "ఒక తండ్రి కొడుకు మధ్యలో నువ్వు రావడానికి నువ్వెవరు? నువ్వొక ఫేక్" అని పక్కనే ఉన్న గ్లాస్‌తో కొడుతూ ఉంటారు. డూడు ఏమో బాధపడుతూ ఉంటే జియాంగ్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడే జియా అంటుంది, "నేను నా కొడుక్కి ఎందుకు కంపెనీ హ్యాండ్ ఓవర్ చేశానో తెలుసా? నువ్వు వీతో కలిసి నన్ను మోసం చేయాలనుకున్నావు అందుకనే" అనగానే జియాంగ్ అంటాడు, "నువ్వొక ఫేక్‌వి. నువ్వు నా మీద రూమర్స్ ఎలా క్రియేట్ చేస్తావు" అనగానే తన దగ్గరున్న డీఎన్ఏ రిపోర్ట్ చూపిస్తుంది. "సో రీసెంట్‌గానే కదా ఇది తీశాను నిన్ననే. సో ఇక్కడున్న వాళ్ళందరికీ అర్థమైపోతుంది ఎవరు ఫేక్ అన్నది" అని ఆ రిపోర్ట్‌ని షేర్ హోల్డర్స్ అందరికి ఇచ్చేసరికి డీఎన్ఏ రిపోర్ట్‌లో డూడు జీ యొక్క కొడుకులానే ఉంటుంది. సో అది చూసి అక్కడున్న వాళ్ళందరూ జియాని నమ్ముతారు. సో అందరూ తనకి సారీ చెప్తూ ఉంటారు. అప్పుడు జియా అంటుంది, "ఏం ప్రాబ్లమ్ లేదు. మీరు కంపెనీ గురించి ఆలోచించారు కాబట్టి ఇదంతా సహజం" అని అంటూ ఉంటుంది. అలాగే జియాంగ్‌తో హస్బెండ్, "నేను ఎన్ని డేస్ నుంచి నిన్ను క్షమిస్తూనే వచ్చాను. ఇప్పుడు నిన్ను క్షమించే ఛాన్సే లేదు" అని అంటూ ఉంటుంది. అలాగే సెక్యూరిటీస్‌తో లిన్‌ని తీసుకొని వస్తారు. లిన్ ఏమో జియాంగ్‌ని, "ప్లీజ్ నన్ను సేవ్ చెయ్యి" అని అంటూ ఉంటుంది. జియా అంటుంది, "మీ అందరికీ తెలుసు కదా! నేను తినని నా కొడుకు కోసం నానిగా పెట్టానని. కానీ తిను నా హస్బెండ్‌తో కలిసి నన్ను మోసం చేశారు" అని చెప్తూ ఉంటుంది. అలాగే అంటుంది, "నేనెంత కష్టపడి ఇంత పొజిషన్‌కొచ్చాను. నేను కేవలం నా హస్బెండ్ అలాగే నా పిల్లల కోసమే కదా ఇంత కష్టపడింది. కానీ తనే నన్ను మోసం చేశాడు" అని ఏడుస్తూ డూడూని హగ్ చేసుకుంటుంది. డూడు ఏమో, "నిజమే మమ్మీ. డ్యాడీ ఎందుకిలా చేశాడు" అని అంటూ ఉంటాడు. సో అక్కడున్న షేర్ హోల్డర్స్ అందరూ, "ఇప్పుడే పోలీసులకి కాల్ చేయండి. ఇతన్ని జైలుకి పంపిస్తారు" అనగానే అప్పుడే జియాంగ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను వీని సాక్రిఫై చేస్తే తిన నుంచి తప్పించుకోవచ్చు అని ఇమ్మీడియేట్‌గా వీని కొట్టి, "నువ్వు ఒకవేళ నన్ను సెడ్యూస్ చేయకపోయుంటే నేను నీ లైఫ్‌లోకి రాకపోయి ఉండేదాన్ని. ఇలా జరగబోయేది కదా" అని అంటూ ఉంటాడు. సో ఇమ్మీడియేట్‌గా జియాకి సారీ చెప్తూ ఉంటే వి అంటుంది, "ఏంటి మొత్తం నిందని నా మీదే వేస్తున్నావా" అని అంటూ ఉంటుంది. అలాగే వి ఏమో జియాతో చెప్తూ ఉంటుంది, "తినే నాతో ముందు చేతులు కలిపాడు. మేమిద్దరం కలిసి ప్లాన్ ఏసుకున్నాం" అనగానే జియాంగ్ ఏమో తనను కొడుతూ ఉంటాడు. జియాంగ్ ఏమో వీని కొట్టి, "నువ్వు తనని మాటలు పట్టించుకోకు. తను అన్నీ అబద్ధం చెప్తూ ఉంటుంది. మన లైఫ్‌లో మనం మ్యారేజ్ అయ్యి ఇన్ని ఇయర్స్ అయితుంది కదా! నువ్వింకా తన మాటలు ఎందుకు పట్టించుకుంటున్నావు" అనగానే, "ఒకవేళ నేను జైలుకి వెళ్తే అప్పుడు మన బాబు యొక్క సిట్యుయేషన్ ఏంటి" అని అంటూ ఉంటాడు. జియా ఏమో డూడుని తన దగ్గరికి లాక్కొని వీని అడుగుతూ ఉంటుంది, "నిజం చెప్పు" అనగానే వీ దగ్గరికి జియాంగ్ వెళ్ళి, "ఒకవేళ నువ్వు నిజం చెప్పావనుకో నేను జైలుకి వెళ్తాను. కానీ నేను జైలు నుంచి వచ్చాక కూడా నిన్నెవరూ కాపాడలేరు నా చేతుల నుంచి. సో నువ్వు నిజం చెప్పకు" అనగానే వి ఏమో జియాంగ్ మాటలు పట్టించుకోకుండా నిజం చెప్తూ ఉంటుంది. సో తను మొత్తం జరిగిన స్టోరీ చెప్పబోతూ ఉంటుంది. అలాగే తినే నాతో చేతులు కలిపాడు. మేమిద్దరం కావాలని ఇలా చేశామని చెప్తూ ఉంటుంది. తను ఇంకా చెప్పబోతూ ఉంటే అప్పుడే జియాంగ్ ఏమో తన లెగ్‌తో వీని గట్టిగా కొడతాడు. వి ఏమో కింద పడిపోతుంది. జియా ఏమో జియాంగ్‌ని అరుస్తూ ఉంటుంది, "నువ్వేం చేస్తున్నావు? తను నిజం చెప్తుంది కదా!" అని. "నిజం చెప్పు నేను వింటాను" అనగానే
వి ఏమో ఇంకా నిజం చెప్పబోతూ ఉంటే అప్పుడే జియాంగ్ అంటాడు, వి యొక్క మెంటల్ కండిషన్ బాలేదు. సో, తను మాట్లాడేదేంది తనకు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటాడు. డూడు ఏమో, మమ్మీ సరే వదిలేసేయి. వీనే డ్యాడీని సెడ్యూస్ చేసింది. ఈరోజు జరిగిందంతా ఒక కలలా అనుకో. డ్యాడీని క్షమించేసేయి. ప్లీజ్ మమ్మీ, నేను చాలా అలసిపోయాను. ఇంటికి వెళ్దామా అని అంటాడు. సో, జియాంగ్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇమ్మీడియేట్‌గా డూడుని హగ్ చేసుకొని, నువ్వు నిజంగా నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నావా? అయిపోయింది కదా! నేనేం తప్పు చేయలేదని అంటూ ఉంటాడు. జియాకేమో చాలా కోపమొచ్చి హౌస్‌కి రాగానే డూడుతో అంటుంది, ఈరోజు నువ్వేం చేశావు? మీ మమ్మీని ఎలా చంపారో మనకి నిజం తెలిసేది కదా! ఎవిడెన్స్ కూడా వచ్చేది కదా! సో, మీ డ్యాడీని నువ్వెందుకు సేవ్ చేశావు అనగానే డూడు అంటాడు, మేబీ మా డ్యాడీని వీనే సెడ్యూస్ చేసింది కావచ్చు. అందుకే మా డ్యాడీ అలా అయ్యాడు కావచ్చు అని అంటూ ఉంటాడు. మా డ్యాడీ గురించి నీకు ఎలాంటి ఎవిడెన్స్ లేదు కదా! సో, నువ్వు మా డ్యాడీ గురించి అలా ఎందుకు మాట్లాడుతున్నావు అని జియా ఏమో, ఎందుకలా మాట్లాడుతున్నావు అంటే, నేను నీకు మనీ ఇస్తున్నాను. నువ్వు నా దగ్గర వర్క్ చేస్తున్నావు. నా మాట వినాలి అనగానే జియా అంటుంది, నువ్వెలా మాట్లాడుతున్నావో తెలుసా? నా ప్రాణాలకు తెగించి నీకు హెల్ప్ చేస్తుంటే నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు అని కోపంగా వెళ్ళబోతూ ఉంటుంది. అప్పుడే డూడు అంటాడు, ఎందుకంటే నేను మా డ్యాడీని ఒక హంతకుల్లా చూడలేను అంటూ ఉంటాడు. అప్పుడే జియా ఆలోచిస్తూ ఉంటుంది, నిజమే కదా! ఎంత పెద్ద కొడుకైనా తన తండ్రి ఒక హంతకుడు అంటే ఎవరు తట్టుకోలేరు అని డూడు దగ్గరికి వెళ్ళి, డూడు సారీ, నేను నీ మీద కోపడకుండా ఉండాల్సింది. సరే, ఈ రోజు నుంచి నువ్వే చెప్తే అదే వింటానులే అని అంటూ ఉంటుంది. డూడు అడుగుతాడు, నిజంగా నువ్వు మా మమ్మీనా? ఎందుకంటే మన ఇద్దరి DNA రిపోర్ట్ ఎలా దొరికింది అనగానే, నేను హౌస్ మొత్తం వెతికాను. సో, వెతుకుతూ ఉండగా ఒక వెంట్రుక దొరికింది. దాన్ని DNA రిపోర్ట్‌కి ఇచ్చాను అని చెప్తూ ఉంటాడు. మమ్మీ వావ్! నువ్వు చాలా ఇంటెలిజెంట్ అని అంటూ ఉంటాడు. జియాంగ్ ఏమో వీని ఒక ప్లేస్‌లో బంధిస్తాడు. అలాగే తనతో అంటాడు, నేను జైలు నుంచి బెయిల్ మీద తీసుకొనొచ్చాను. సో, నువ్వు నా మాట వినాల్సింది అనగానే వి అంటుంది, నేను నీ మాట వింటాను కానీ ప్లీజ్ నన్ను చంపకు అంటే, నిన్నెందుకు చంపుతాను? నువ్వు నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది నీతో అని అంటూ ఉంటాడు. అలాగే జియాంగ్ చెప్తాడు, తెలుసా DNA రిపోర్ట్ నిన్ననే అయింది. నిజంగానే తను వెన్ అని అంటూ ఉంటాడు. అప్పుడే వి ఏమో, ఒకవేళ తను అప్పుడు మన సిచ్యువేషన్ ఏంటి అంటే, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను మళ్ళీ తనని నా చేతులతోనే చంపేస్తాను అని అంటాడు. సో, జియా ఏమో డూడు కోసం తన రూమ్‌కి రాగానే అప్పుడే జియాంగ్ వచ్చి అంటూ ఉంటాడు, తనని క్యాంపెయిన్‌కి తీసుకొని వెళ్ళాను బయటికి. సో, నిన్ను కూడా పికప్ చేసుకోవడానికి వచ్చాను అనగానే జియా ఏమో ఆలోచిస్తూ ఉంటుంది, తను నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు అంటే తినేదో ప్లాన్ వేశాడు అని అనుకుంటూ ఉంటుంది. తనతో పాటు కార్లో వెళ్తూ ఉంటుంది. జియా ఏమో కార్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది, అసలు తినేం చేయాలనుకుంటున్నాడు, తిన ప్లాన్ ఏంటి అని అనుకుంటుంది. ఇమ్మీడియట్గా తను ఫోన్ ఓపెన్ చేయబోతూ ఉంటే జియాంగ్ ఏమో తన ఫోన్ ఓపెన్ చేసేది చూస్తాడు. ఇమ్మీడియట్గా కార్ ఆపి తను ఒక ప్లేస్లో దింపుతాడు. అలాగే తనతో అంటూ ఉంటాడు, నీకు గుర్తుందా, నేను ఇక్కడ నిన్ను కిందికి నుంచి పడేశాను మౌంటైన్ నుంచి, కానీ నాకు అస్సలు అర్థం కావట్లేదు నువ్వు ఇక్కడ నుంచి పడ్డాక కూడా ఎలా బతికావని. సరే వదిలేసి, నువ్వు ఫేక్ అయితే ఏంటి, రియల్ అయితే ఏంటి, ఇప్పుడు నేను నిన్ను మళ్ళీ చంపుతాను అని మౌంటైన్ నుంచి నోకేస్తాడు. సో, ఇక్కడేమో డూడు తన డ్రీమ్లో బ్యాడ్ కలకంటూ ఉంటాడు వాళ్ళ మమ్మీ గురించి. ఇమీడియట్గా లేచి జియాని మీట్ అవ్వడానికి వెళ్ళబోతూ ఉంటే జియాంగ్ అంటాడు, ఇంకా మీ మమ్మీ ఇంకెప్పుడు నీ దగ్గరికి రాదు. సో, నువ్వు తనని మీట్ కాలేవు అనగానే డూడు ఏమో ఏడుస్తూ, నువ్వు నా డాడీ అయ్యే డిజర్వే కాదు అని అంటూ ఉంటాడు. జియాంగ్ అంటాడు, ఇంకా మీ మమ్మీ రిటర్న్ రాదు. సో, నువ్వు సైలెంట్గా ఉండు అనగానే డూడు ఏమో, ఒకవేళ నేను తనని ఇక్కడికి తీసుకురాకపోయి ఉంటే ఈరోజు ఇలా అయ్యేది కాదు అని అంటూ ఉంటాడు. అప్పుడే జియాంగ్ అంటాడు, ఓ నువ్వేనా ఫేక్ అమ్మాయిని హైర్ చేసుకుంది, సరేలే నా కొడుకు కాబట్టి వదిలేస్తున్నాను, ఈ రోజు నుంచి నువ్వు నా మాట వినాల్సిందే. ఒకవేళ నువ్వు బోర్డ్ మీటింగ్లో ఏమన్నా చెప్పినా కానీ వాళ్ళు నీ మాట వినరు, ఎందుకంటే నువ్వు చిన్నపిల్లాడి కాబట్టి సైలెంట్గా కూర్చొని నా మాట విను, లేకుంటే బాగుండదని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. డూడు ఏమో చాలా ఏడుస్తూ ఉంటాడు, జియాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. జియాంగ్ ఏమో బోర్డ్ మీటింగ్లో అందరికీ చెప్తూ ఉంటాడు, నేను నా వైఫ్ మౌంటైన్ నుంచి కింద పడిపోయింది. సో, తను చనిపోయింది అనుకుంటా, కొంతమందిని పంపించాను తన బాడీని వెతకడానికి. సో, మీరు అందరూ నా మాట వినాలి, నేనే ఈ రోజు నుంచి చైర్మన్ అనగానే అక్కడున్న షేర్ హోల్డర్స్ అందరూ షాక్ అవుతూ ఉంటారు. సో, డూడు అంటాడు, మా మమ్మీని మా డాడీయే చంపేశాడు అని అందరికీ చెప్తూ ఉన్నా కానీ జియాంగ్ ఏమో, ఈ చిన్న పిల్లల మాటలు ఎవరైనా వింటారా, వాళ్ళ మమ్మీ చనిపోయింది కాబట్టి ఇతను కొంచెం మెంటల్ కండిషన్ బాగాలేదు అని అంటాడు. షేర్ హోల్డర్స్ ఏమో, యంగ్ మాస్టర్ ఏమన్నా జోక్ చెప్తున్నాడా అంటే డూడు ఏమో, నేనేం అబద్ధం చెప్పలేదు, నిజంగా మా మమ్మీ మా డాడీనే చంపేశాడు అని అంటూ ఉంటాడు. జియాంగ్ ఏమో డూడుని సైలెంట్గా ఉండు అని ఫోర్స్గా అంటూ ఉంటే షేర్ హోల్డర్స్ అంటారు, నిజంగా నువ్వే చంపావు కావచ్చు, ఎందుకంటే బాబుని అంత ఫోర్స్గా చెప్తున్నావు అనగానే జియాంగ్ ఏమో వాళ్ళ గార్డ్స్తో ఆ షేర్ హోల్డర్స్ని కొట్టిస్తూ ఉంటాడు. అలాగే అంటాడు, ఇంకెవరైనా
ఎవరైనా నాకు ఎదురుగా మాట్లాడారనుకో వాళ్ళ సిచ్యువేషన్ కూడా ఇదే అని అంటూ ఉంటాడు. షేర్ హోల్డర్స్ ఏమో జియాంగ్ మాటలు పట్టించుకోకుండా డూడు దగ్గరికి వెళ్ళి డూడుని నీకేం కాదు మేము ఉన్నామని అంటూ ఉంటారు. అప్పుడు జియాంగ్కి చాలా కోపం వచ్చి వాళ్ళ గార్డ్స్తో షేర్ హోల్డర్స్ని కొట్టబోతూ ఉంటే అప్పుడే జియా ఎంటర్ అవుతుంది. చాలు నువ్వు చేసింది ఆపేసి అని అంటూ ఉంటుంది. అలాగే ఏంటి నేను చనిపోయాను అనుకున్నావా అని, నన్ను మౌంటైన్స్ నుంచి నెట్టేసింది ఎవరో కాదు నువ్వే కదా అని తన దగ్గర ఉన్న ఫోన్ రికార్డింగ్ చూపిస్తుంది. ఆ ఫోన్ ఎవరిదో కాదు వెందే. ఆ ఫోన్లో జియాంగ్ మాట్లాడిన మాటలన్నీ ఉంటాయి. నిన్ను ఈరోజు చంపేసి నీ కంపెనీకి నేనే చైర్మన్ అవుతాను అన్న మాటలు అన్నీ వినేసరికి షేర్ హోల్డర్స్ అందరూ కూడా షాక్ అవుతారు. అప్పుడే పోలీసులకి ఇన్ఫామ్ కూడా చేస్తుంది. జియాంగ్ ఏమో భయపడుతూ డూడుతో అంటూ ఉన్నాడు, డూడు ప్లీజ్ నేను మీ డాడీని కదా, ఈ ఒక్కసారికి నన్ను సేవ్ చేయు అంటే జియా అనుకుంటుంది మళ్ళీ ఇతన్ని సేవ్ చేస్తాడు కావచ్చు డూడు అని అనుకుంటూ ఉంటుంది. కానీ డూడు ఏమో నువ్వు నా డాడీ అయ్యే డిజర్వే కాదు అని తనని పోలీసులకు అప్పగిస్తాడు. సో మమ్మీ నువ్వు మళ్ళీ రిటర్న్ వచ్చావు, థ్యాంక్ యూ సో మచ్ అని హాక్ చేసుకుంటూ ఉంటాడు. అలాగే ఈ ఫోన్ ఎలా వచ్చిందో తెలుసా అని జియా చెప్తూ ఉంటుంది. నేను నన్ను మౌంటైన్స్ నుంచి కింద పడేశాక అప్పుడే మీ మమ్మీ యొక్క బ్యాగ్ దొరికింది, అందులో ఈ ఫోన్ కూడా ఉంది అని చెప్తాడు. మీ మమ్మీకి ముందే తెలుసు కావచ్చు, అందుకే రికార్డింగ్ చేసి పెట్టింది మనకి ప్రూఫ్ కోసం అని అంటాడు. సరే మమ్మీ ఇప్పుడు మనం రెస్టారెంట్కి వెళ్దామా అని వాళ్ళిద్దరూ కలిసి రెస్టారెంట్కి వెళ్తారు. అప్పుడే జియా ఏమో సరే నేను వాష్రూమ్కి వెళ్ళొస్తానని తను బయటికి వెళ్ళేలోపు సో డూడు వల్ల మమ్మీ వస్తుంది. వెన్ అంటుంది నేనే నీ మమ్మీని అనగానే డూడు ఏమో షాక్ అవుతాడు. సో మమ్మీ నువ్వు బతికే ఉన్నావా అంటే నేను మౌంటైన్స్లో పడ్డాక నన్ను కొంతమంది విలేజర్స్ సేవ్ చేశారు. సో ఇన్ని డేస్ నుంచి నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను, ఫైనల్గా రిటర్న్ వచ్చాను. మీ డాడీ ఏ తప్పు చేయలేదు, వీనే నన్ను చంపడానికి ట్రై చేసింది అనగానే అప్పుడే జియా వచ్చి అంటూ ఉంటుంది మాట్లాడుతున్నావు, నీ హస్బెండే నేను చంపడానికి ట్రై చేశాడని ఫోన్లో ఎవిడెన్స్ ఉంది కదా, సో నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నేను చెప్పాను కదా నా హస్బెండ్ని చంపడానికి ట్రై చేయలేదు అని అంటూ ఉంటుంది. వెన్నేమో జియాతో అంటూ ఉంటుంది నువ్వు ఇక్కడికి వర్క్ చేయడానికి వచ్చావు కదా, నీ శాలరీని నీకు ట్రాన్స్ఫర్ చేస్తాను, నువ్వు వెళ్ళిపో అనగానే జియా కూడా సరే వదిలేసే అని తన శాలరీ తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. జియా ఏమో చాలా షాపింగ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే న్యూస్ చూస్తుంది. వెన్నేమో జియాంగ్ని జైలు నుంచి రిలీజ్ చేపించి అందరి రిపోర్టర్స్కి చెప్తూ ఉంటుంది నా హస్బెండ్ చాలా మంచోడు, సో నా హస్బెండ్కి ఎలాంటి తప్పు తెలియదు, అంతా లిన్నే చేసింది అని చెప్తూ ఉంటుంది. ఈ న్యూస్ ఏమో జియా విని అంటే నాకు తెలిసి కరెక్ట్గా వెన్ కాదు అని అనుకుంటుంది అని ఇమీడియట్గా డూడుకి కాల్ చేయగానే వెన్ లిఫ్ట్ చేసి అంటూ ఉంటుంది నువ్వు ఇంకోసారి నా కొడుక్కి కాల్ చేయకు అని కాల్ కట్ చేస్తుంది. సో జియా ఏమో డైరెక్ట్గా డూడుని మీట్ అవడానికి వెళ్ళగానే డూడు కూడా లోపలికి రానివ్వకుండా నువ్వు మా మమ్మీ కాదు కదా, ఆల్రెడీ నీ వర్క్ అయిపోయింది, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అనగానే జియా అనుకుంటుంది ఏం పర్లేదు తిను వాళ్ళ ఇద్దరి మాటలు నమ్ముతున్నాడు, ఎలాగైనా నిజం తెలుసుకోవాలి అని ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడే కొన్ని డేస్ తర్వాత డూడు ఏమో హాస్పిటల్లో ఉన్నాడని తెలిసి తనేమో నర్సుగా వెళ్తుంది. సో డూడు అంటాడు జియాతో తను మా మమ్మీ కాదని నాకు తెలుసు, కానీ మళ్ళీ నిన్ను ప్రాబ్లంలో ఇన్వాల్వ్ చేయాలనుకోవట్లేదు అని అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి జియాంగ్ వచ్చి అంటూ ఉంటాడు నువ్వు నా కొడుకుని చంపుతున్నావని రిపోర్ట్ ఇస్తాను అని అంటూ ఉంటాడు. సో జియాంగ్ మాటలు ఎవరు నమ్ముతారు అనగానే వెన్ వచ్చి అంటూ ఉంటుంది నేను కంపెనీ యొక్క సీఈఓని, నేనేం చెప్పినా ఆ మాటలు నమ్ముతారు అని అంటూ ఉంటుంది. నీకు విషయం చెప్పాలా, నేనెవరో తెలుసా లిన్ని, నేను ఫేస్ సర్జరీ చేయించుకున్నాను, సో ఇప్పుడు నేను ఏం చెప్పినా వాళ్ళందరూ నమ్ముతారు అనగానే జియా ఏమో చాలా కోపం వస్తూ ఉంటుంది. అప్పుడే డూడు అంటాడు నేను ఆల్రెడీ ఇది మొత్తం రికార్డ్ చేశాను, పోలీసులకి పంపించేశాను అని చెప్తాడు. లిన్ ఏమో జియాని చంపడానికి ట్రై చేయబోతూ ఉంటే జియా ఏమో లిన్ని కొడుతుంది, లిన్ ఏమో పడిపోతుంది. సో జియాంగ్ ఏమో జియా యొక్క మెడ పట్టుకొని నేను చంపేస్తాను అంటే జియా ఏమో డూడుని వెళ్ళిపో అని అంటూ ఉంటుంది. డూడు ఏమో వెళ్ళకుండా అక్కడే ఉండేసరికి జియాంగ్ ఏమో జియాని హర్ట్ చేస్తాడు, ఇమీడియట్గా తనకి సర్జరీ అవుతుంది. సో డూడు ఏమో జియా దగ్గరికి వచ్చి మమ్మీ ప్లీజ్ నువ్వు లే అని అంటూ ఉంటాడు. అప్పుడే జియాకి మేలుక రాగా అప్పుడే జియాతో అంటూ ఉంటాడు నువ్వెవరో కాదు, మా మమ్మీ యొక్క రియల్ సిస్టర్వి, సో నేను మమ్మీ గురించి మొత్తం ఎంక్వైరీ చేశాను, మమ్మీ కూడా ఆర్ఫన్స్ నుంచి వచ్చింది, అంటే నువ్వు నాకు చిన్న మమ్మీవి అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. సో జియా కూడా డూడుని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి.